అంటే ఎడాపెడా ల్యాండ్స్ అయితే అమ్మేశారు. అటు కంపెనీస్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు, రకరకాలుగా ఆఫర్లతోనో రకరకాలుగా అమ్మేశారు. ఏదో ఒకసారిగా ఏదన్నా అలజడి జరిగే అవకాశం ఉంది. ఆ సంకేతాలు ఏదో కొద్దిగా కనిపిస్తూనే ఉన్నాయి. మీరన్నట్టు కొన్ని జరిగాయి అప్పట్లో అన్నారు. రియల్ ఎస్టేట్లో ఏంటంటే వెంటనే ఏది బయటికి రాదు. ఏదైనా ఒక 10 years 5 years పడుతుంది. ఏది ఒక స్కామ్ కానీ ఇవన్నీ బయటికి రావాలంటే. ఎందుకంటే ప్లాట్ కొనుక్కుంటారు, ఎవరి పనులు బిజీ అయిపోతారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో చాలా మందికి తెలియదు. అలాంటి వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు లేదండి, ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ రిజిస్ట్రేషన్స్ అయ్యాయి కాబట్టి తెలిసేది కాదు. ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయిందండి. నథింగ్. ఇప్పుడు మనం ఏమైనా ఫ్రాడ్ చేద్దామంటే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు ఫస్ట్. ఓకే. ఇప్పుడు అంతా ఆధార్ లింక్డ్ అండి. కొనుక్కున్న పర్సన్ ఆధార్ డీటెయిల్స్ ఉంటాయి అక్కడ. ఆయన వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే కానీ రిజిస్ట్రేషన్ జరగదు. సో ఇప్పుడంతా ఆన్లైన్ అవ్వడం వల్ల కొంచెం పబ్లిక్ సేఫ్గా ఉన్నారండి. అంటే ఈ ఫ్రాడ్, రియల్ ఎస్టేట్ ఫ్రాడ్కి కొంచెం దూరంగానే ఉన్నారు. సార్ నాకు ఒక డౌట్ ఉంది ఎప్పటి నుంచో. ఎక్కడ చిన్న ప్రాబ్లం ఉంటుంది. కస్టమర్స్ కూడా ఏంటంటే, పబ్లిక్ కూడా ఏంటంటే, సో చిన్న ప్రాబ్లమే కదా అని చెప్పి కొనేస్తూ ఉంటారు. ఆ చిన్న ప్రాబ్లమే చాలా పెద్ద అవుతుంది రేపొద్దున. ఇవన్నీ తెలిసే కొంటున్నారా, లేకుంటే ఏముందిలే ఏం జరుగుతుంది? అది చూడండి, నెగ్లిజెన్సీ రిస్క్ అండి. రిస్క్ చేద్దామని చెప్పి చేస్తున్నారా? అవును. ఒకప్పుడు అంటే సార్, నేను ఐఎమ్ నాట్ పాయింట్ అవుటింగ్ అంటే ఈ గవర్నమెంట్ పాయింట్ అయితే నేను పాయింట్ అవుట్ చేయటం లేదు. ఒకప్పుడు కొన్ని జరిగాయండి, మ్యానిపులేషన్స్ అయితే జరిగాయండి. ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు చూడండి, వాళ్ళు ఆల్రెడీ తెలిసే చేసుకున్నారు. తప్పు అందరిది ఉంది. తప్పు. ఇప్పుడు నాకు తెలుసు ఇది ఇల్లీగల్గా ఉంది, డాక్యుమెంట్ మ్యానిపులేషన్ అయింది, అయినా కూడా నేను కొంటున్నానంటే రిస్క్ నాదేనండి. ఓకే. సో దానికి గవర్నమెంట్ ఏం చేయగలదండి? సో మీరు రిస్క్ తీసుకున్నప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ ద రిస్క్. సో ఆ ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు అమ్ముకుందాం అనగానే అది అమ్ముకోలేకపోతున్నారు. ఏంటి సార్ ఫ్యూచర్ వాళ్ళది? మరి చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ హైడ్రా అనుకుందామండి. ఇప్పుడు ఒకప్పుడు హైడ్రాలో చాలా ల్యాండ్స్ ఎన్క్రోచ్ చేసుకున్నారు. ఈవెన్ చూడండి, కొన్ని నేను పర్సనల్గా చూశాను. ఈ అమీన్పూర్ లేక్ ఉంది చూసారా? లేకు ఆనుకొని ఇల్లు ఉందండి. డిస్కషన్స్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాను. నేను పర్సనల్గా దాని తర్వాత చూశాను. నేను అసలు ఎట్లా కట్టారు అనేది క్వశ్చన్. అదొకటి. అమీన్పూర్ చెరువు గురించి కూడా మన ఏదో నేను ఒక ఆర్టికల్ చదివాను. 96 ఎకరాల చెరువు 405 ఎకరాలకు ఎలా విస్తరించిందని కూడా దాని మీద ఒక సర్వే చేస్తున్నారని చెప్పి కూడా విన్నాం. చెరువు విస్తరించిందా, లేకపోతే 405 ఎకరాల చెరువు కాస్త 90 ఎకరాలు? అంటే లో లయింగ్ ఏరియా అండి. బేసిక్గా చెరువు చిన్నదే కానీ అది వాటరు పెరిగి ఇప్పుడు కొన్ని లేఅవుట్స్ కూడా మునిగిపోయాయండి అక్కడ. అందుకు ఆల్రెడీ ఒక లాంగ్ బ్యాక్ ఉన్న లేఅవుట్స్ అక్కడ ఒకప్పుడు లేఅవుట్స్ ఉండేవి. ఈ వాటరు అంటే ఈ 90 ఎకర్స్ని 400 ఎకర్స్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ ల్యాండ్ అంతా లో లయింగ్ ఏరియా కాబట్టి వాటర్ అంతా వచ్చేస్తుందండి. అట్లా చాలా ల్యాండ్స్ మూలిపోయాయండి. సో ఒకసారి మళ్ళీ బ్యాక్ వద్దాం. ఫార్మాసిటీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు శ్రీశైలం హైవే కావచ్చు, ఇటు నాగార్జునసాగర్ హైవే, అటు చూస్తే బెంగళూరు, మరో పక్క చూస్తే విజయవాడ. సో ఈ లొకాలిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అవునండి. సో మరి ఈ లొకాలిటీలో ఇప్పటికీ ల్యాండ్ రేట్లు చాలా పెద్ద ఎత్తున పెరిగి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చేయొచ్చా లేదా? సో గ్రౌండ్ లెవెల్లో అసలు పనులు ఏం జరుగుతున్నాయో వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. ఏదో ఒకటి వర్క్ స్టార్ట్ అయితే మటుకు మళ్ళీ కాస్త భూమి వస్తుంది. మీ అంచనా ప్రకారం ఇప్పుడు ఈ 4 లొకేషన్లో అంటే ఎటు చూసుకున్నా కానీ ఒక 35 kilometers మన విజయవాడ హైవే నుంచి మనం ఆ లొకేషన్ తీసుకున్నా 35-40 kilometers. ఇటు బెంగళూరు నుంచి తీసుకున్నా కానీ ఒక 25 kilometers. నాగార్జునసాగర్ అండ్ హైవే ప్లస్ ఇటు శ్రీశైలం హైవే, ఇది మధ్యలో రండి. అవునండి. ఈ పార్ట్ బాగా డెవలప్ అవుతుంది. ఏంటి ఈ పార్ట్ గురించి కొంచెం మాకు వివరంగా? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ ఈరోజు ఇంతగా డెవలప్ అయిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్. ఆ రోజు రోడ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని డెవలప్ చేయబట్టి హైదరాబాద్కి ఒక బ్రాండ్ వచ్చింది. కానీ ఈసారి అంత కొత్త టెక్నాలజీతో ముందుకెళ్తుంది. ఎలాంటి రోడ్స్ వచ్చే అవకాశం ఉంది? సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ చేయొచ్చు అని జరిగింది? చూడండి, ఇప్పుడు మనకు తెలిసిందే RRR అనేది ఇప్పుడు వర్క్ జరుగుతుందండి. సో ORRకి RRRకి మధ్యన దాదాపుగా ఒక 19 నుంచి 20 రేడియల్ రోడ్స్ గవర్నమెంట్ ఆల్రెడీ డిజైన్ చేసిందండి. రేడియల్ రోడ్స్ అంటే నాట్ ఆర్డినరీ రోడ్స్. ఒకసారి మాకు రేడియల్ రోడ్ అంటే ఏంటో చెప్పండి. అంటే కనెక్టివిటీ రోడ్స్ అండి. ఇటు ORRకి అటు RRRకి కనెక్టివిటీ రోడ్స్ అండి. ఆ రోడ్స్ కూడా 200 నుంచి 330 feet రోడ్స్ ఉంటాయండి. డిపెండ్స్ అపాన్ లొకేషన్ అండ్ రిక్వైర్మెంట్. సో అగైన్ కమింగ్ టు ఫ్యూచర్ సిటీ మనకి ఇక్కడ కొంగరకల్లా నుంచి అమంగల్ వరకు 330 feet రోడ్ని డిజైన్ చేశారండి. 330 feet రోడ్. ఎక్కడి నుంచి ఎక్కడికి? కొంగరకల్లా నుంచి
ఇటు అమంగల్ వరకు. ఎన్ని కిలోమీటర్లు ఇది మొత్తం? ఇది 41 కిలోమీటర్స్ అండి. 41 కిలోమీటర్స్. 41 కిలోమీటర్స్. ఓకే. సో ఈ 41 కిలోమీటర్స్లో 330 feet రోడ్ని గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్డ్. బిడ్డింగ్ మొన్న 28th అయిపోయిందండి. February 28th లాస్ట్ డేట్ బిడ్డింగ్. బిడ్డింగ్ అయిపోయింది. బిడ్డింగ్ ఓపెన్ చేస్తున్నారండి. మేబీ 1-2 daysలో బిడ్డింగ్ ఓపెన్ అయిపోతుందండి. వర్క్ స్టార్ట్ అయిపోతుందండి. ఒక్కసారి 330 feet రోడ్ అయిన తర్వాత ఆ నక్ష మారిపోతుందండి. ఫ్యూచర్ సిటీ నక్ష మారిపోతుందండి. అదొకటే కాదు, 330 feet రోడే కాదు, ఇది ఈ ఫ్యూచర్ సిటీలో ఈ 330 feet రోడ్తో పాటు ఇంకొక 200 feet రేడియల్ రోడ్స్ వస్తున్నాయండి. ప్లస్ ఒక 150 feet రేడియల్ రోడ్ వస్తుంది. సో ఇంత ఈ 200 feet రోడ్ 2, ఇటు 150 feet రోడ్ ఒకటి, ప్లస్ 330 feet రోడ్ ఓవరాల్ నుంచి రింగ్ రోడ్ కనెక్టివిటీ రోడ్. మిగతా రోడ్స్ చెప్పాను చూడండి, ఇటు శ్రీశైలం హైవే నుంచి అటు సాగర్ రోడ్కి కనెక్టివిటీ రోడ్స్. సో మొత్తం 4 పెద్ద రోడ్స్ రాబోతున్నాయండి. సో రాబోతున్నాయంటే వాట్ ఇట్ మీన్స్ ఆ ఏరియా డెవలప్ అవబోతుంది కాబట్టి ఈ రోడ్స్ వస్తున్నాయండి. ఆ రోడ్స్ ఎట్లా డెవలప్ అవుతుందంటే ఆల్రెడీ 11 MOUs మనం ఇందాక మాట్లాడుకున్నాం. 11 కంపెనీస్తో MOU చేయించుకున్నారు. ఆల్రెడీ 10,000 ఎంప్లాయీస్ని ప్లస్ ఇండైరెక్ట్గా 15,000 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ 15,000 ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు రెడీగా ఉంది నెక్స్ట్ 4 yearsలో. ప్లస్ ఇంకొక ఫ్యూచర్లో మనకి లైఫ్ సైన్సెస్ 800 కంపెనీస్ రాబోతున్నాయండి. ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కంపెనీస్ వచ్చి ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నాయండి. అదేవిధంగా మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ కూడా ఒక 4,000 acres ల్యాండ్ కేటాయించారండి. అవి కూడా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. సో 15 లక్షల ఎంప్లాయ్మెంట్ రాబోతుందండి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. చాలా మందికి డౌట్ ఉంది, ఇవన్నీ ఒకే చోట రావటం వల్ల మరి మిగతా ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేస్తారు ప్రభుత్వం చెప్పి? వరంగల్ హైవే కావచ్చు, ఇటు చాలా ఉన్నాయి. వాటి మీద ఎలాంటి దృష్టి ఉంటుంది? చాలా మంది ఇన్వెస్టర్స్ ఏంటంటే అందరూ ఒక సైడే చూడరు. ఎవరికి ఏ ప్లేస్ దగ్గర ఉంటుందో అటు సైడే వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇప్పుడు వరంగల్ వైపు ఉండేవాళ్ళు సో అక్కడ ఆ లొకేషన్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి చాలామంది ఆలోచిస్తారు. లేదు ముంబై రూట్లో ఉండేవాళ్ళు ఏంటంటే ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి వాళ్ళు దగ్గరలో ప్రాపర్టీ ఉండడానికి చూసుకుంటారు. మరి ఇలాంటి పరిస్థితి చూడండి, బేసిక్గా ముంబై హైవే ఆల్రెడీ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయండి. ఇంకా ఫ్యూచర్లో రాబోయే ఇండస్ట్రీస్ పక్కన పెడితే ఈరోజు ఫార్మా సిటీస్ అని అరవిందోగా ఉందండి, పెద్ద భారీ ఎత్తులో ఎంప్లాయ్మెంట్ ఉంది అక్కడ. మీకు ఇటు రుద్రారం దగ్గర ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి, గీతం యూనివర్సిటీ. కంది దగ్గర IIT ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. దాని తర్వాత పాషమైలారంలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయండి. ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఈ ఏరియా అనేది ముంబై హైవే ఎప్పుడు గ్రోయింగ్ ఏరియా అండి. ముంబై హైవేలో అప్ టు సదాశివ్పేట ఇటు జహీరాబాద్ వరకు, జహీరాబాద్ దగ్గర నిమ్స్ మనకు తెలిసిందా, సెజ్, అది చాలా పెద్ద సెజ్ అండి. సో జహీరాబాద్ వరకు ఆల్రెడీ ఇప్పుడు మన శ్రీశైలంలో ఈరోజు చూస్తున్నాం, అది ఆల్రెడీ డెవలప్ అయిపోయిందండి. ముంబై హైవే ఆల్రెడీ డెవలప్డ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏదంటే మనకి బెంగళూరు హైవే మనకి షాద్నగర్ వరకు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయండి. చాలా జడ్చర్ల మనకి పోలేపల్లి ఇక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. జనాలు అంటే వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు శ్రీశైలం ఈ ఫ్యూచర్ సిటీలో కొత్త కంపెనీస్ రాబోతున్నాయండి. కొత్త ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. కంపేరింగ్ టు ఈ బెంగళూరు హైవే అండ్ ముంబై హైవే ఇక్కడ భారీ ఎత్తున రాబోతుందండి. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి, అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి. ఇది కాకుండా గవర్నమెంట్ రైతులతోని వాళ్ళు డెవలప్మెంట్ రాయించుకుంటున్నారండి. డెవలప్మెంట్ ఎట్లా అంటే 60% ల్యాండ్ రైతులకు ఉంటుంది, 40% ల్యాండ్ మాత్రమే గవర్నమెంట్ తీసుకుంటుందండి. అమరావతి. ఎస్. సో ఆ విధంగా ఇప్పుడు 15,000 acres అనేది 50,000 ఎకరాలు అవ్వబోతుందండి.